అన్ని కూడా అక్కడే జరుగుతాయి. ప్రార్థన కూడి కానీ వాక్య పరిచయ కూడి కానీ. నా మటుకు నేనైతే 68వ సంవత్సరం నుంచి హెబ్రోన్లో ఉన్నాను. ఆ 1968వ సంవత్సరం నుంచి 69లో బాప్టిజం తీసుకున్న తర్వాత జనవరి 9వ తారీఖు, ఆ తర్వాత 7 సంవత్సరాలు అక్కడ తలపిల్లను తెలుసు మాకు. ఎవరికి నేను చెప్పడం లేదు. హెర్మోన్ కాంపౌండ్ కొన్న తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. అయితే లివింగ్ క్వార్టర్స్, ఎందుకు గాడ్ సర్వెంట్స్ కావాలి, దాని మీద కూడా ఉంది డెడికేటెడ్ టు గాడ్ సర్వెంట్స్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అని చెప్పి రాసి కూడా పెట్టారు అక్కడ పోతే. అంతేగాని అది చర్చి గ్యాదరింగ్ కోసం కాదు, లేకపోతే చర్చి మీటింగ్ ప్లేస్ కోసం అని కాదు. కాన్వకేషన్ జరుగుతాయి మాకు సంవత్సరం కోసం. దానికోసం అక్కడ ఖాళీ స్థలం వాడుకునేవారు. అయితే ఈ మధ్యకాలంలో హెబ్రోన్ కొంచెం ఇరుగ్గా ఉందన్న తలపుతుంది. ఆదివారాలు అక్కడ కూడాను తప్ప వారి కూడికలు ఖచ్చితంగా హెబ్రోనే జరిగేది. అయితే ఈ దినాల్లో కొంతమంది హెబ్రోను అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఇది, ప్రేయర్స్ చర్చ్ ఇక్కడ కాదు, హెర్మోన్ కాంపౌండ్ అంటారు. ఇదే వింతో మాకు అర్థం కావడం. కాబట్టి అదే మాత్రం సరైనది కాదు. అయితే ఇప్పుడు హెబ్రోన్లో ఈ మధ్య వరకు కూడా ప్రేయర్స్ జరుగుతూనే వచ్చాయి. కనుక మా సబ్మిషన్ ఏంటంటే హెబ్రోన్ బక్సింగ్ గారు డెడికేట్ చేశారు కనుక ఆ పర్పస్ అనేది అక్కడ జరుగుతుండాలి. ఆదివారం ఎక్కువ మంది వస్తారు కాబట్టి హెర్మోన్ కాంపౌండ్ కుడతాం, అది విషయం. ఆ తర్వాత మిగిలిన ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? అవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా దేవుని ప్రజలను వారు సమర్పించుకున్నటువంటి త్యాగపూరితమైన కానుకల ద్వారా అవి సంపాదించబడ్డాయి. ఇక్కడ మేము దేవుని సేవకులను కూర్చున్నాం. దేవజన బక్సింగ్ గారు మమ్మల్ని ప్రాంతాలు పంపించారు. ఆయా ప్రాంతాల్లో సేవ చేశాం. తర్వాత భక్తులు ఆ స్థానిక సంఘాల్లో భక్తుల సహకారంతో వారి సమర్పణతో స్థలాలు కొన్నాం, మందిరాలు కట్టడం జరిగింది. ఎన్నో స్థానిక సంఘాలు ఎంతో ఆస్తులు ఉన్నాయి. అయితే బక్సింగ్ గారు పెట్టిన సొసైటీ పేరు రిజిస్టర్ చేశాం. ఆ తర్వాత ట్రస్ట్ పెట్టారు, దాని పేరు రిజిస్టర్ చేశాం. ఈ రోజు ఇక్కడ మేము సొసైటీ లేకపోతే మేము ట్రస్ట్ అని చెప్పేసి ఇక్కడ స్థానిక మరి హెబ్రోన్ చర్చి భక్తుల మీద మీరు ఉంటే ఉండండి పోతే పోండి ఒక మాట వాడుతున్నారండి. ఈ మధ్య కోర్టులో కూడా వాడారు. నేను అక్కడ ఉన్నాను, విన్నాను. ఎవరంట ఈ సొసైటీ ట్రస్ట్ కొల్యూడెడ్ ఈ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వారేనంట దీనికి హోల్ అండ్ సోల్. మిగిలిన హెబ్రోన్ చర్చికి వచ్చే వాళ్ళంతా వాళ్ళు స్ట్రేంజర్స్ అట, డివోటీ స్ట్రేంజర్స్. అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ బాప్తిజం తీసుకొని వీళ్ళు కాదు, వీళ్ళ ముందు తరం వారు తల్లిదండ్రుల కుటుంబాలు కూడా వాళ్ళేమో స్ట్రేంజర్స్ అట. ఇప్పుడు ఇన్నగాక మనం వచ్చేటువంటి వీళ్ళేమో ఓనర్స్ అట. ఇది అక్కడ మాట మాకు అర్థం కావడం. ఇలాంటి స్టేట్మెంట్స్ కోర్టులో కూడా ఇస్తున్నారు. ఆ మధ్య హైకోర్టులో నేను ఉన్నప్పుడు వారు అన్నారు కాబట్టి వీరు ఇక్కడ కాదండి ఒంగోలు, వీళ్ళు పలానా అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారని నేను అడుగుతున్నారు ఒక మాట. నేను ఇక పేర్లు చెప్పను కానీ. కాబట్టి ఈ సంస్థ అనేటటువంటిది దీనికి కేంద్ర బిందువు ఆధారం భక్తులు, ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే భక్తులు. కాబట్టి వాళ్ళందరినీ స్ట్రేంజర్స్ అని వాళ్ళని పక్కన నెట్టేసేసి ఈ ప్రకారం చేయడం అనేది సమంజసం కాదు. మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, అధికారులకు మేము తెలియపరుస్తున్నాము. దయచేసి ఈ విషయాల్లో మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం. మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. కనుక మీరు ఏదైనా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి, మాకు తెలుసు ప్రభుత్వం ఎంతో చక్కగా పాలన చేస్తున్నారు, అధికారులు పోలీసు వారు పాలన చేస్తున్నారు, అది జరుగుతుంది. అయితే మా మనవి మీకు ఏంటి అంటే ఈ హెబ్రోన్ చర్చి గేటు అది క్లోజ్ చేసి పెట్టడం అనేది కాదు. ఎప్పుడు మేము రాత్రి మగలు ఓపెన్ ఉంటుంది కాదు, లేట్ నైట్ వచ్చినప్పుడు ఒక తాళం వేస్తారు, గేట్ దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, రాగానే గేట్ తీస్తారు, లోపలికి వస్తారు. అయితే ఈ దినాలు 24 hours గేట్ లాక్ చేసి పెడుతున్నారు. అసలు చర్చి అనేటువంటి భక్తులు వాళ్ళు వీలున్నప్పుడు అలా వస్తుంటారు, ప్రార్థన చేసుకుంటారు, వెళ్తుంటారు. కాబట్టి అలాంటి వారిని కాదని చెప్పి వాళ్ళని అలో చేయకుండా మీరు లాక్ చేయడం ఏంటి అని. కాబట్టి ప్రభుత్వం వారికి మనం చేస్తున్నాం, పోలీసు వారికి మేము సవినయంగా మనం చేస్తున్నాం. మీకేమేమో డిమాండ్ కమెంట్ చేయడం లేదు సార్. దయచేసి మా మనవిని ఏం జరుగుతుందని సంగతి మీరు చూడండి. ఒక చిన్న కుటుంబంలో ఒక చిన్న ఇంట్లో ఏదైనా జ్ఞాపం చేస్తున్నాను, ఇమీడియట్ గా హెబ్రోన్ చర్చి కాంపౌండ్ గేటు మీరు తెరిపించాలని మనం చేస్తున్నాం. ఆ తర్వాత మీరు ఇంకా నిజాలు చేసుకోవడానికి ఒక కమిటీ వేయాలని మేము కోరుతున్నాం. కాబట్టి త్వరగా చేయాలని కోరుతున్నాం. మేము కూర్చుంటాము, అందరినీ పిలవండి, మీరు ఎక్కడ చేస్తారో మీ విధి విధానాల ప్రకారం మీరు చేయాలని మనం చేస్తున్నాము. తర్వాత మా సబ్మిషన్స్ రిటర్న్ కూడా మేము ఇస్తాం. అవుట్ ఆఫ్ ఆల్ సచ్ సబ్మిషన్ ఏది న్యాయమో ఏది చట్టరీత్యా ఉందో అది మాకు చేయాలని మాత్రమే మేము మనం చేస్తున్నాము. దీని ద్వారా ఒక ఇక్కడ హెబ్రోన్ హైదరాబాద్ లో సంఘాలకే కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న స్థానిక చర్చెస్ సంఘాలకు ఎంతో న్యాయం జరగాలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి దయచేసి మా మనల్ని మీరు విని మా పక్షంగా మీరు కొంత చర్య తీసుకోవాలని మనం త్వరితంగా ఆలస్యం చేయకుండా అనుకుంటే ఆలస్యం చేసుకోవద్దు, ఇంకా మేము ఎంతో నష్టపడతామని మీకు తెలియపరుచుకుంటున్నాం. ఆ విషయాల్లో దయచేసి మా పక్షంగా సంఘక్షేమం కొరకై క్రైస్తవ సమాజం నెమ్మదిగా హైదరాబాద్ సిటీలో మాకు ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి, అందరూ మేము నెమ్మదిగా సేవ చేసుకోవడానికి మాకు వీలు కల్పించాలని ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాం, అధికారులు మేము కోరుతున్నాం. ఈ మీడియా వారికి అదే మనం చేస్తూ మీ ద్వారా ఈ విషయం ప్రభుత్వానికి పోతుందని మేము నమ్ముతున్నాం. మీ ఛాయిస్ తెలియకుండా దయచేసి మీరు చేయవలసింది మా పక్షంగా చేయాలని మీకు అందరికీ మనవి చేస్తుంటున్నాం.